విశ్వం మన ఊహ కంటే చాలా పెద్దది. ఈ విశ్వంలో మనం 93 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు చూడగలం. ఆ తర్వాత ఏముందో మనకు తెలియదు. నిజానికి మనం చూడగలుగుతున్న విశ్వం గురించి కూడా మనకు పూర్తిగా తెలియదు. ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ప్రతిరోజు ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటారు. వాటిలో కొన్ని మనల్ని పూర్తిగా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక ఆవిష్కరణే ఎక్సోప్లానెట్ క్యాంకిరీ. నిజానికి ఇది ఒక అద్భుతమైన గ్రహం. శాస్త్రవేత్తలు దీనికి డైమండ్ ప్లానెట్ అని పేరు పెట్టారు. ఈ వీడియోలో డైమండ్ ప్లానెట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కానీ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘువరన్. మీరు చూస్తున్నారు శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థ నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్ర మండలాన్ని కనుగొన్నారు. దీనికి 55 క్యాంక్రీ అని పేరు పెట్టారు. ఈ నక్షత్ర మండలం క్యాన్సర్ కాన్స్టలేషన్లో ఉంది. ఇక్కడ ఉన్న నక్షత్రానికి 55 క్యాంక్రీ ఏ అనే పేరు పెట్టారు. ఇది దాదాపు సూర్యుడిలానే ఉంటుంది. ఈ నక్షత్రం చుట్టూ మొత్తం 5 గ్రహాలు తిరుగుతున్నాయి. వీటిలో ఒకటే 55 క్యాంక్రీ ఈ. ఈ గ్రహం మన భూమి కంటే 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంది. దీని వ్యాసం భూమి కంటే 2 రెట్లు ఎక్కువ. ఈ నక్షత్ర మండలంలో ఉన్న అన్ని గ్రహాల కన్నా ఇదే చాలా చిన్న గ్రహం. ఈ గ్రహం దాని సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి కేవలం 18 గంటల సమయం మాత్రమే పడుతుంది. అదే మన భూమికి అయితే 365 రోజులు పడుతుంది. 55 క్యాంక్రీ దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 3900 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా కార్బన్తో నిండిన గ్రహం. ఇక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా ఈ కార్బన్ మొత్తం డైమండ్స్గా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం మీద అసలు నీరు లేదు. భూమి మీద ఇప్పటి వరకు తీసిన మొత్తం డైమండ్స్ కంటే ఈ గ్రహం మీద 3 రెట్లు ఎక్కువ డైమండ్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.